తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన మరోసారి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి ఎవరైనా రావాలంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని ఆయన తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ ప్రకటనగా కాకుండా వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. అనేక మంది సినీ ప్రముఖులతో బీజేపీకి మంచి సంబంధాలున్నాయని, గతంలో విజయశాంతి, కోటా శ్రీనివాసరావు, కృష్ణంరాజు, ఎస్ జానకి, సుమన్, నరేష్ వంటి వాళ్ళు పార్టీలో పనిచేసి కొందరు మంత్రులుగా కూడా అయ్యారని, మరికొందరు పార్టీకి ప్రచారం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ గ్లామర్ ను పార్టీకి జోడించుకోవాలనే బీజేపీ ఆకాంక్షను సూచిస్తున్నాయి. చిరంజీవి తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకున్నానని అనేక సార్లు స్పష్టం చేశారు. గోవాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో స్వయంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినప్పుడు కూడా ఆయన అలాంటి ఆలోచన లేదని తిరస్కరించారు. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చినా, బీజేపీ నుంచి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో అవకాశం ఉందన్న ప్రచారం జరిగినా చిరంజీవి వాటిని కొట్టిపడేశారు. పరోక్షంగా జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలు మాత్రం ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కిషన్ రెడ్డి కేవలం చిరంజీవి ప్రస్తావనకే పరిమితం కాకుండా తెలంగాణ రాజకీయాలపై బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. కుటుంబ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని తప్ప ఎవడో పనికిరాని వాడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరును ఎత్తిచూపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో తదుపరి అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తూ బీజేపీలో మాత్రం అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే 2 సార్లు క్రియాశీల సభ్యుడై ఉండాలనే నియమం ఉందని, తమ పార్టీలో డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఉండవని తెలిపారు. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకు ఈ నిబంధన వర్తించదని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, తాము అధికారంలో లేనప్పటికీ తెలంగాణకు కేంద్రం నుండి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. టెక్స్టైల్స్ ప్రాజెక్ట్, జహీరాబాద్ లోని ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి బీజేపీ కృషి వల్లనే వచ్చాయని చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.